వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభవాన్ని చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. శాంభవి శం, ష అంటే సుఖము, శుభము, మంగళము. ష శివుడు, ఇదే ష. శంభు అంటే ఎవరైతే, భూ అంటే ఏంటి? స్థానం అమ్మ, ఉండేది, మూలం. మనకు భూమాత కదా మూలం. అలాగే శంభు అంటే ఎవరైతే సుఖానికి, సంతోషానికి, శాంతికి మూలము, ఆయన్ని శంభు అంటారు. శంభుని శక్తి ఎవరు? శాంభవి. ఇప్పుడు శాంభవి అనేది, శాంభవి ముద్ర ఒకటి ఉంటుందని తెలుసా? అది కళ్ళు తెరిచి మధ్య భాగంలో చేస్తారు, ఆజ్ఞాచక్రం దగ్గర చూస్తారు. ఏంటి అంటే లక్ష్యం అంతా కూడా బయట చూస్తాడు, బహిర్దృష్టి అంటే బయటదంతా చూస్తాడు, కానీ లక్ష్యం మాత్రం అంతర్లక్ష్యం అంటే లోపలే ఉంటుంది. అంటే బయట జరిగే వాటి అన్నిట్లో ఉంటాడు, అన్ని చూస్తుంటాడు సాక్షిభూతంగా, కానీ అతని లక్ష్యం అంతా ఎక్కడ? లోపలే. దాన్నే శాంభవి ముద్ర అంటారనమాట. అంటే అలాంటి స్థితిలో ఉండాలి మనం కూడా అని. మనకి రెండు రకాలు ఉంటాయంట. ఒకటి శారీరక లోకము, ఒకటేమో పర్సనాలిటీ, వ్యక్తిత్వం. శారీరకం ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు? హక్కుల కోసం పోరాడుతారు, హక్కుల కోసం. రైట్ ఫర్ ద, ఇది మా హక్కు, మాకు కావాలి, యూ విల్ ఫైట్ ఫర్ ద రైట్స్. లీడర్షిప్ క్వాలిటీస్ బయట ఉంటే ఇవే, బయటకుంటే ఇవే వస్తాయి. ఆ తర్వాత ఏంటి? పర్సనాలిటీ అంటే మీ మంచితనాన్నే వ్యాపారంలో పెడతారు, మీ మంచితనంతోనే వ్యాపారం చేస్తాడు. ఈయన మంచి వ్యక్తి, ఈయనకు మంచి పేరు ఉంది, లేకపోతే ఈయన చెప్పింది ఖచ్చితంగా మాట మీద నిలబడతారు. మీ పర్సనాలిటీయే మీ మార్కెటింగ్ ఎసెట్ అవుతుంది. ఇండివిజువల్గా ఏమవుతుంది? బయట లోకం కోసం కష్టపడాలి, ఈ హక్కుల కోసం అన్నమాట. ఇప్పుడంతా మనం ఇలా రెండు రకాల పర్సనాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అదే ఈ వదిలేసి లోపలికి వెళ్తే ఏమవుతారు? శాంభవి, శంభుడు. అంటే అక్కడంతా ఏముంటుంది? సుఖం, శాంతి, అది స్థానంగా ఉండేది. బయటదంతా వదిలేసి లోపలి వెళ్ళి కూర్చోమంటే ఏమంటారు? అది పిచ్చి అయినా అయి ఉండాలి, భక్తి అయినా అయి ఉండాలి. పిచ్చోడికి పిచ్చిలో ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, భక్తిలో కూడా ఆ భక్తుడికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, గమ్యం ఉండదు. ఇద్దరు వాళ్ళకి తెలియదు, కానీ దాని మార్జిన్ చాలా 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 నేరో ఉంటుంది. అందుకే చాలామంది భక్తి ఒక స్టేజ్లో దాటిన తర్వాత వాళ్ళని పిచ్చి వాళ్ళ కిందే వేస్తారు. వాళ్ళకి ఏది ఉండదు, మేము తింటున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాం, బాగున్నామా, రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నామా, ఇవేం ఉండవు. మీకు టోపీ అమ్మ అని తెలుసా? టోపీ అమ్మ అవధూత, ఆమె తన లోకం. బయట ఎవరో ఏది పెడితే అది తీసుకుంటుంది, కారుతూ ఉంటుంది, ఒక షర్ట్ వేసుకుంటుంది, కింద లుంగి ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. అరుణాచలం ఎన్ని ప్రదక్షిణలో చేస్తూ ఉంటుంది, గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. కొంతమంది ఇస్తే తీసుకోదు, కొంతమంది ఇస్తే తీసుకుంటుంది. ఏది పెట్టినా పెట్టించుకుంటుంది, పూలు పెడతారు, బొట్టు పెడతారు, ఏదైనా ఇస్తారు, ఆహారం ఇస్తారు, తీసుకుంటారు. ఆమె అంతా అదే. బయట చేస్తుందేమో, బహిర్దృష్టి ఉందేమో, అంతర్లక్ష్యం తెలిసి ఏం కావాలో. ఆమె స్థితి శాంభవి స్థితే కదా. కానీ మనకేమనిపిస్తుంది? నిజంగా ఏం అర్థం కాని వాడికి చేసేవాడు పిచ్చోడు అనిపిస్తాడు, వాడిని కూడా పిచ్చోడి కింద లెక్కేస్తాం. ఇది శాంభవి. తర్వాత శారదారాధ్య, ఆరాధ్య, పూజింపబడేది ఎవరితోని? శారద. ష అంటే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. ష అంటే ఏంటి? సుఖం, శుభం, మంగళం, శాంతి. ర అంటే ఎప్పుడు అగ్నిబీజం, వెలుగు, కాంతి. సో అమ్మవారి ఇక్కడ ఏమిస్తుంది? శాంతినిస్తుంది. జ్ఞానం ఇస్తుంది, వెలుగు ఇస్తుంది. అలా ఇచ్చే వాళ్ళ చేత
పూజింపబడుతుంది. శారద అంటే ఎవరు? సరస్వతి అమ్మవారేనా? జ్ఞానస్వరూపిణియేనా? జ్ఞానం ఎప్పుడు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా? అమ్మవారేంటి? తెలుపుకి ప్రతీక. తెలుపు వర్ణంలో చెప్తాం. వసిన్యాది వాగ్దేవతలు ఎవరు? వీళ్ళేగా, శారద కదా. ఇప్పుడు చెప్పేది ఎవరు? లలిత సహస్రనామం అంతా చెప్పేది ఎవరు? ఆ వసిన్యాది వాగ్దేవతలే, వాళ్ళ స్వరూపమే. శరదృతువు అంటే తెలుసా? శరదృతువులో కూడా ఆరాధింపబడుతుంది. శరదృతువు ఏంటి అంటే ముందు చాతుర్మాస్యం అంటే ఎప్పుడైతే వర్షం పడి అంతా బుడద అంతా ఉంటుందో అదంతా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట శరదృతువులో. సో అమ్మవారు ఆ శరదృతువు లాగా ఉంటుంది. ఆ శరదృతువులో బాగా ఆరాధింపబడుతుంది అనమాట. అది శరదృతువు అంటే చెప్పాం కదా, ఒకటి జ్ఞానం, తెల్లగా ఉండాలి, శాంతి. ఇదంతా ఓన్లీ బయటనేనా? ఎప్పుడు రెండు మాట్లాడతాం, ఒకటి బయట ఒకటి లోపల. బయట ఎంతైనా ఎలా అయినా ఉండనివ్వండి, వర్షం పడినివ్వండి, బయట అంతా మంచి జరగలేదు, ఏదో ఒక ఇంట్లో ఉన్నారు, ఏదో అశుభం జరిగింది, కానీ లోపల మీరు శారదా రాధ్య ఆ కండిషన్లో ఉండొచ్చు. మీరు శాంతిగా ఉండొచ్చు, మీరు జ్ఞానంతో ఉండొచ్చు. అంటే బయట శరదృతు వచ్చింది అప్పుడే నేను అమ్మవారిని ఆరాధిస్తా, అప్పుడే అమ్మవారు ఆరాధింపబడుతుంది అవసరం లేదు. మీ కండిషన్ ఎలా ఉంది లోపల నుంచి. అందుకే చెప్తున్నా, ఇక్కడంతా రెండు వస్తుంది, బయట లోపల. ఇదంతా మనం లోపలికి వెళ్తున్నాం, సముద్రం లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరికి అర్థం కాదు, మీ పరిస్థితి మీకే తెలుస్తుంది. మీరు 10 మందికి చెప్పాలనుకున్నా అర్థం కాదు, కానీ మీరు దిగాల పరిస్థితిలోకి, అందులోకి దిగాల్సిందే. అమ్మని పట్టుకోండి. ఎలా అంటే భయాపహాన్న కాళీమాతని అన్నాను కదా, కాళీమాత ఎలా రామకృష్ణ బిడ్డ కూడా ఏడిస్తే అమ్మ లొంగిపోతుందా రాదా? వశమైపోతుంది కదా. వాడు ఎందుకు ఏడుస్తాడు? ఒక చిన్న ఏంటది బొమ్మ కోసం ఏడుస్తాడు. అమ్మ వశమైపోతుందా? ఇచ్చేస్తుందా? అది అంటే మీలో ప్రేమ, మీలో కావాలి నాకు అనే దాంట్లో అంత అమాయకత్వం ఉండాలి, అంత నిజాయితీ ఉండాలి. అమాయకత్వం ఒక్కటే సరిపోదు, నిజాయితీ ఉండాలి. అప్పుడు ఆమె వశమైపోతుంది. శర్వాణి అంటే శర్వుడు అంటే ఎవరు? భూమి రూపంలో ఉన్న శివుడు. ఇక్కడ అష్టమూర్తుల్లో ఏ రూపంలో ఉన్నాడు? భూమి రూపంలో, అంటే అన్ని తనలో లయం చేసుకునేవాడనమాట శర్వుడు. ఆయన శక్తి ఎవరు? శర్వాణి. మళ్ళీ షర చూడండి, షర శాంతి, ర అగ్ని, కాంతి బీజం, షర ఇవి పేర్లు ఎక్కడ పోవట్లేదు. శాంభవి, శారదారాధ్య, శర్వాణి, శర్మదాయిని. శర్మ అంటే ఏంటి? పేర్లు పెట్టుకుంటారు కదా పక్కన. శర్మ అంటే శాంతి ఇచ్చేది. శాంతి అంటే ఏంటి? శాంతి ఎప్పుడు ఉంటుంది? రెండు లేనప్పుడు. రెండు ఎప్పుడు ఉండవు? మోక్ష స్థితిలో. ఇంకా రెండు లేదు, ఒకటే ఉంది. శర్మదాయిని. సో ఎవరైతే శాంతి ఇస్తారో ఆ స్థాయికి మీరు చేరుకుంటారనమాట. శర్మదాయిని. ఇప్పుడు శర్మదాయిని అంటే ఇక్కడ ఏంటి? మీకు ఇష్టాల, కోరికల కాదు, ఇంద్రియాతీతమైన విషయాలు. ఇంద్రియాతీతమైనది ఏంటి? మోక్షమే కదా. సో అది ఇచ్చే ఆమె, అది ఇస్తుంది అని. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. ఇప్పుడు 126. శాంకరి అంటే ఎవరు? శంకరుడు. శంకరుడి శక్తి శాంకరి. శంకరుడు అంటే శంభు శంకరి. శం అంటే శాంతి సుఖం. శంభు, భూ అంటే మూలం. శంకరుడు శంకర. కర అంటే ఏంటి? కరములు, ఇవి చేతులు ఏం చేస్తాయి? ఇస్తాయి, పని చేస్తాయి. శంభు అంటే శాంతికి సుఖానికి మూలస్థానం. ఇచ్చేవాడైనప్పుడు ఏమయ్యాడు? ఆయనే శంకరుడు. ఆయన శక్తి ఏమైంది? శాంకరి. బాగుంది కదా. ఇన్ని రోజులు శంభు అన్నాము, శాంకరి అన్నాము, శర్వాణి అన్నాము. మనకు పేర్లకు అర్థాలు తెలియదు కదా. జస్ట్ సంస్కృతంని కొంచెం విడదీసుకుంటే మనకు అర్థాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు దానిలో మమేకం అయిపోతాం. తెలుసు, ఆ పేర్లు తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్తున్నప్పుడు ఒక ఆనందం వస్తుంది. శ్రీకరి. కరి ఇస్తుంది చూడండి, దాయిని నుంచి ఇస్తోంది అమ్మవారు. ఇస్తోంది, ఏమిస్తోంది? శ్రీకరి. శ్రీ అంటే ఐశ్వర్యం. ఏం ఐశ్వర్యం? ఇక్కడంతా నిర్గుణ రూపం అంటే ఏముంటుంది? మోక్షమే మీకు ఐశ్వర్యం.
మళ్ళా శ్రీలో శ్రీమాత దగ్గర చెప్పాను గుర్తుందా? స ర ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడు కూడా ఇస్తుంది. ఈ మూడిటి కూడా ఇస్తుంది అనమాట. కానీ ఎక్కువగా ఇక్కడ అంతా కూడా మోక్షం, మోక్ష స్థానమే, అమృతమే, అమృతాన్నే మోక్షం. సాధ్వి, సాధ్వి అంటే సాధువు తెలుసా? సాధువు, సాధువుకి అయ్యవారు సాధువు అయితే అమ్మవారు సాధ్వి. ఇప్పుడు సాధ్విని విడదీద్దాం. స ప్లస్ అధ్వా, అధ్వా అంటే మార్గం, స అంటే మంచి, మంచి మార్గముతో ఉన్నది, మంచి మార్గంలో నడిచే వాళ్ళని ఇష్టపడేది. సాధ్వి అంటే కూడా మహాపతివ్రత, అమ్మవారు మహాపతివ్రత. చూసారా సమయాచారం, మళ్ళీ ఇన్ని నామాలు చూస్తున్నా శివుడిని అమ్మవారిని కలుపుతూనే ఉన్నాం, కలిపే చెప్తున్నాం, విడదీసి చెప్పట్లేదు. ఎంత నిర్గుణ రూపం అంటే వాళ్ళిద్దరు వేరు కాదు, ఒకటే. మళ్ళీ వాళ్ళ రూపం కాదు, జ్యోతి, కాంతి అంతే. శరత్ చంద్ర నిభానన, ఇక్కడంతా రూపవర్ణన. శరత్ చంద్ర నిభానన అంటే అమ్మవారిలా నిండిపోయి ఉందంట, ఆ మొహం ఇలా ఆభతో నిండుంది. ఏంటది? శరత్ చంద్ర నిభానన అంటే శరదృతువులో పౌర్ణమి, చంద్రుడు పౌర్ణమి రోజు ఎలా ఉంటాడో అలా అమ్మవారి మొహం కూడా వెలుగుతో నిండిపోయి ఉందంట. ఎందుకు? శరదృతువు అంటేనే జ్ఞాన స్వరూపం, సరస్వతీదేవి అన్నం చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ. అప్పుడు పౌర్ణమి ఎలా ఉంటుందో అమ్మవారి మొహం కూడా అలా ఉంటుందన్నమాట. అంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత పేరు గుర్తుందా? అలాగే అంటే హెచ్చు తగ్గులు అటు ఇటు అని ఉండదన్నమాట. దానికి చెప్పడానికే ఈ పేరు శరత్ చంద్ర నిభానన. అప్పుడు అమ్మవారికి ఏముండింది? వికారాలు. ఇక్కడ కూడా ఏముంటుందమ్మ? పూర్ణ జ్ఞాన స్థితి. ఇది పూర్తిగా జ్ఞాన స్థితి. శాతోధరి మూర్తి. ఫస్ట్ నిభానన, శాతోధరి. శాతోధరి అంటే శత ప్లస్ ఉదర, ఉదరం అంటే నడుము, శత అంటే సన్నని, శత అంటే సన్నని, సన్నని నడుము గలది, శాతోదరి. ఇప్పుడు ఇంకో అర్థం చూద్దామా? శాతోదరి, శాత అంటే లెక్కలేనన్ని, ధరి ఉదరం అంటే గుహలు. లెక్కలేనన్ని గుహలు ఎవరికి ఉన్నాయి? హిమవత్ రాజుకున్నాయా? పర్వతానికి గుహలేగా ఉండేవి. హిమవత్ రాజపుత్రిగా కదా అమ్మవారు. అది చెప్పడానికి ఈ పేరు ఇంకోటి శాతోదరి. అంటే శాతో లెక్కలేనన్ని గుహలు గలవాని కూతురు అంటే హిమవత్ రాజపుత్రిక, శాతోధరి. నమ్మ ఏ స్థితిలో ఉంటుంది? శాంతిమతి. ఇప్పుడు స్వభావం లాస్ట్కి ఏమైంది? ఏమొస్తుంది దాంతో మనకి అని. శాంతిమతి. మతి అంటే స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఏమంటుంది అక్కడ? మీకు మీ మనస్సు, బుద్ధి, అంతఃకరణ అంతా కూడా దీని మీదే ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది? ఏ స్టేట్లో ఉంటుంది? శాంతి. శాంతి అంటే ఏంటి? కామ్నెస్. అంటే రెండోదేమీ లేదు. అంటే శాంతి రసం అంటారా, నవరసాలు అంటారు చూడండి, అందులో లాస్ట్ రసం అంటే మీకు అన్ని దాటి. ఫస్ట్ మీరు భక్తిలో కూడా ఇలాగే అనమాట. అంటే రౌద్రం, కోప్పడతారు అమ్మ ఏదైనా ఇవ్వకపోతే. ఆ తర్వాత మీకేముంటుంది? డాన్స్, నాట్యరసం. అంటే అన్ని రకాల రసాలు ఉంటాయి అమ్మవారికి. ఈ రసం దగ్గర చేరుకునే లోపల నవరసాలు. అదే నవావరణ. నవావరణ శ్రీచక్రం గుర్తుందా? శ్రీచక్రంలో కూడా 9 ఆవరణలు ఉంటాయి. అలా 8 ఆవరణలు చేరే వరకు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. నవరసాల ఐడియా ఉందా? భయము, రౌద్రము, హాస్యము, శాంతం లాస్ట్ అనమాట. అంటే మీరు ఇవన్నీ చేసిన తర్వాత అక్కడికి చేరుతారు. సో జీవితంలో ఇవన్నీ చేసినా ఇబ్బంది లేదు, లాస్ట్కి చేరాల్సింది ఎక్కడ? శాంతి, శాంతి, శాంతి. శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేషం. అర్థమైందా? ఈ స్థితిలోనే ఉంటారు. శాంతాకారం అంటే ఈ స్థితిలో ఉన్నావు నువ్వు, మోక్ష స్థితిలో శాంతంగా ఉన్నావు. వీటి అర్థాలన్నీ ఇవి అర్థమైతే కదా వాళ్ళు ఏం పాడుతున్నారో ఆ పాటలు కనీసం అర్థమైనా తెలుస్తుంది. లేకపోతే ఓన్లీ టేప్ రికార్డర్లో కొడుతూ ఉంటాం. ఓం శ్రీమాత్రే నమః.